హలో నమస్కారం అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ అమెరికా తమిళమ్మాయి. నేను ఎవ్రీ ఫ్రైడే ఒక వీడియో అప్లోడ్ చేయాలని ట్రై చేస్తాను, రికార్డ్ చేసి పెడతాను. కానీ ఏదో జరిగి ఏదో ఒకలా బిజీ అయిపోయి నాకు అసలు మూడ్ ఉండదు అనమాట అప్లోడ్ చేయడానికి. అప్లోడ్ చేయడం ఇస్ యాజ్ సింపుల్ యాజ్ జస్ట్ క్లికింగ్ ది అప్లోడ్ బటన్, బట్ ఐ స్టిల్ డోంట్ డూ ఇట్. ఐ నో ఐఎమ్ వెరీ లేజీ, బట్ ట్రై చేస్తాను వీలైనంత వరకు. సో దిస్ ఇస్ అమ్మమ్మ చేతి వంటలు ఎపిసోడ్ 2. మీలో ఎంతమందికి ఇలా హనీ విత్ లెమన్ వాటర్ తాగడం అలవాటు? మా ఇంట్లో అయితే కంపల్సరీ, అంటే మోస్ట్ ఆఫ్ ది డేస్ మార్నింగ్లో ఇదైతే చేసిస్తారనమాట. అందులోనూ అమ్మమ్మకి తెలిసిన వాళ్ళు ఎవరు ప్యూర్ హనీ తెచ్చిస్తారనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుండింది ఆ రోజు పొద్దున్నే. ఇట్ వాజ్ వెరీ రిఫ్రెషింగ్. ఎక్స్క్యూజ్ మై టైర్డ్ ఫేస్. యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒక 2 weeks అయింది అనుకుంటా అప్పటికి నేను రాత్రి సరిగా పడుకోకుండా. సో కొంచెం ఆయిల్ మసాజ్ మమ్మీతో చేయించుకుందామని చెప్పి బాగా చేయించుకుంటున్నాను. చాలా రిలాక్సింగ్గా చాలా బాగుండింది. ఆ ఆయిల్ కూడా మా మమ్మీ వచ్చేసి ఇంట్లో చేస్తుంది. సో సరే ఓకే, నేను ఎలాగో యూఎస్కి తీసుకెళ్ళలేను, కనీసం అక్కడ ఉన్నప్పుడైనా యూస్ చేసుకోవచ్చని ప్రీవియస్ వీడియోలో బెల్లం దోశ ఎలా చేస్తారో మా అమ్మ స్పెషాలిటీ చూపించుంటాను, తప్పకుండా అది కూడా చూసేయండి. ఇక్కడ చూసారా, ఇది మా అమ్మమ్మ తాతయ్య ఫోటో అనమాట. ఎంత అందంగా ఉన్నారు కదా. అండ్ ఇది మా ఫ్యామిలీ, అమ్మమ్మ తాతయ్య, మామ్ అండ్ హర్ సిబ్లింగ్స్, అండ్ మా పిన్నిది పెళ్లి ఫోటో. చిన్నప్పటి నుంచి కనీసం ఈ ఆర్డర్ ఆఫ్ ఫొటోస్ కూడా మారలేదు. అండ్ దిస్ ఇస్ మీ. నేను 10th స్టాండర్డ్లో ఒక డాన్స్ రిసైటల్ చేసినప్పుడు అప్పుడు అమ్మమ్మ అయితే ఒక పెద్ద పోస్టర్ అనమాట, దాన్ని అయితే వాల్కి స్టిక్ చేసేసింది. షీ వాజ్ సో ప్రౌడ్ అండ్ టిల్ డేట్ ఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్. సరే, ఇంకా అమ్మమ్మ స్పెషాలిటీ బ్రెడ్ దోశ ఎలా చేస్తుందో చూద్దాం. బ్రెడ్ దోశకి ఎన్ని కప్పులు? 3 కప్పులు బియ్యం వచ్చేసి రాత్రి అట్లీస్ట్ ఒక 12 hours వచ్చేసి నానబెట్టేసి పొద్దున్నే ఇప్పుడు వచ్చేసి వచ్చేసినాం ఆ నీళ్లు. అండ్ పొద్దున్నే లేసి మెంతులు వచ్చేసి ఎంత చూపి 2 స్పూన్లు మెంతులు వచ్చేసి నానేసి, అది కూడా వచ్చేసి మళ్ళీ నీళ్లు పోసేసావు బయటికి. నానిండేది ఉబ్బిపోతుందా? సోక్ చేయాలి. నానడం అదే సోకే కదా. 3 గ్లాసులు బియ్యం అయితే 1 గ్లాస్ పెరుగు కానీ చిక్కటి మజ్జిగ కానీ ఓకే వేయచ్చు. 1 గ్లాస్ 3 గ్లాసులు వేయచ్చు. ఓకే, ఓకే. సో ఇదైతే ఇప్పుడు దీంట్లో వేసేస్తావా లేకపోతే రుబ్బేటప్పుడు వేస్తావా? సరే, ఓకే. 3 కప్పుల బియ్యం 12 hours దాకా నానేసి పొద్దున్నే వాటర్ వంచేయాలి. అండ్ ది సేమ్ గోస్ విత్ మెంతులు కూడా. ఒక 2 స్పూన్ మెంతులు నానేసి అది నీళ్ళు వంచేయాలి. ఇంకా పెరుగు ఆర్ మజ్జిగ 3:1 రేషియో, అంటే 3 cup రైస్కి 1 cup పెరుగు ఆర్ మజ్జిగ అనమాట. సో ఇవన్నీ ఒక్కొక్కటిగా మిక్సీకి వేసుకోవాలి, అది ఇప్పుడు చూస్తారు. ఇప్పుడు జస్ట్ ఇది మాత్రం ఫస్ట్ మిక్సీకి వేసుకుంటాం. కొద్దిసేపు వేసి మళ్ళీ పెరుగు వేస్తాం. రెండు వాడుకుంటా అది చిన్న దాంట్లోకి ఇది పెద్ద దానికి. ఇట్లా మనకి పెరిగితే తొందరగా అవుతుంది. ముందే పెరిగి వేస్తే ఛాన్స్ ఏ పడుతుంది, లోడని మెదగదు. కొంచెం మెత్త కొట్టుకోవాలి. ఇంట్లో పెరుగు అయితే వేసేసినావు ఇప్పుడు. 1 గ్లాస్ ఇప్పుడు ఎత్తి నువ్వు ఇది. ఓకే, సో ఫస్ట్ బియ్యం అండ్ మెంతులు బాగా గ్రైండ్ చేసుకుని అది ఒక కోర్స్ పౌడర్ లాగా వచ్చాక దాంట్లో వచ్చేసి పెరుగేసి ఇంకా బాగా స్మూత్గా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి, ఇక్కడ ఈ వీడియోలో చూపించేటట్టు. బాగా పొంగుతుంది. పులిసిపోయింది కాబట్టి 1 day దగ్గర 12 hours సోక్ అయింది కాబట్టి అందులో పులిసిపోయిన పెరుగు కాబట్టి వేసిండేది. కొంచెం పెద్ద గిన్నెకి వేసుకునేది మంచిది. ఓ ఇంత ఉండేది, ఇది ఫుల్ గా పొంగుతుంది. సో బేసిక్లీ ఆ పిండి గ్రైండ్ చేశాక అలాగే వదిలేస్తే బాగా పొంగొస్తుంది అనమాట. అందుకే ఒక పెద్ద గిన్నెలో వేసుకోమంటుంది అమ్మమ్మ. కొంచెం పిండి తీసి దాంట్లో ఎంత ఉప్పు, కొద్దిగా ఉప్పు, ఓకే అది వేసేసి మళ్ళీ సోడా కొద్దిగా వేస్తా. ఎంత వేస్తున్నావు సోడా? ఊరికే మామూలుగా దోసుకుని వేసేట్టు కొంచెం వేస్తా. ఓకే, ఒక సెకండ్ కలుపు. సో వైట్ అంతా సోడా, జీలకర్ర తప్పనిసరిగా వాడాలి. జీలకర్ర వాడకపోతే అది రుచి. ఓకే,
నేను ఆల్సో జీర్ణం అవ్వదేమో కదా, జీర్ణానికి వెళ్ళదు, రుచి కూడా బాగా వస్తుంది. సో ఫ్రెష్ గ్రైండ్ చేసిండేది దోశ వేస్తే ఎలా వస్తుందని ట్రై చేద్దామనేసి దాంట్లో కొంచెం ఉప్పు అండ్ జీలకర్ర సోడా వేసేసి ఇలా ట్రై చేస్తున్నాం అనమాట. ఇలాంటి ఒక బేస్ ఉండే పెనం కావాలి ఈ బ్రెడ్ దోశ వేసేదానికి. దాంట్లో కొంచెం ఆయిల్ బటర్ వేసుకొని జస్ట్ ఒకే ఒక పెద్ద గంట పిండి దాంట్లో పోసేసింది అనమాట. మేము ఇక్కడ యాక్చువల్లీ ఒక ట్రయల్ వేస్తున్నాం అనమాట. పొంగాక దోశ ఎలా ఉంటుంది, పొంగక ముందు దోశ వేస్తే ఇది ఎలా వస్తుంది బ్రెడ్ దోశ అనేది. అండ్ దీంట్లో మీకు ఏం వెజిటబుల్స్ కావాలో అది వేసుకోవచ్చు. మా అమ్మమ్మ అయితే ఇక్కడ తురిమిన క్యారెట్ అండ్ కొంచెం ఆనియన్స్ అండ్ కరివేపాకు వేసేసింది. అండ్ యాజ్ యూజువల్ అది కుక్ అవ్వడానికి ఒక 5 నిమిషాలు మూత పెట్టి వెయిట్ చేయాలన్నమాట. సో ఈ దోశ వర్షన్లో ఏమైందంటే ఆ బ్రెడ్ దోశ అనే పేరుకి జస్టిస్ చేయలేదన్నమాట. ఆ పోర్స్ వచ్చేసి తెలియాలి, అలాగ ఏం రాలేదు. సో ఓకేగా ఉండింది ఈ దోశ. ఒక ఫ్యూ అవర్స్ తర్వాత చూస్తే ఆల్మోస్ట్ గిన్నెలో 3/4 వరకు పిండి ఉండింది, అంత పొంగిందనమాట. సో ఇప్పుడు ఆ బ్యాచ్తో దోశ ఎలా వస్తుందో మీకు చూపిస్తాము. సో అగైన్ ఫ్రెష్లీ కట్ వెజిటబుల్స్, ఎనీ వెజిటబుల్ మీకు కావాల్సిండేది వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు, మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో ఇంతకుముందు పిండిలో వేసినట్టే ఒక చిటికెడు సోడా పిండి అండ్ ఉప్పు అండ్ జీలకర్ర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఎటుపేది లేదు అట్లా బరకలు వస్తాయి, ఇట్లా పొంగుతుంది. ఎర్రగడ్డ, కరివేపాకు సన్నగా తరిగి తురుముంటుంది. ఉంటే క్యారెట్ వేయచ్చు, లేకపోయినా పర్వాలే, ఎర్రగడ్డ వేసుకోవచ్చు. చాలు, నిదానంగా కలుతాయి, ఎప్పుడు తొందరపడకుతాయి, తొందరపడితే చాలు. ఇంకా మనం తీసేసేది చట్నీ అయినా ఏ ఊరైనా ఎప్పుడైనా చాలు, చట్నీ చేసుకోవచ్చు, లేకపోతే నిదానం కాలాలి. ఈ దోశ ఏ చట్నీతో అయినా బాగుంటుంది, కానీ తప్పకుండా బటర్ వేసుకోండి. ఆ బటర్ ఫ్లేవర్ విత్ చట్నీ అండ్ దోశ వా ఎంత బాగుంటుందంటే మీకు టేస్ట్ చేస్తేనే తెలుస్తుంది అనమాట. సో ఈ వీడియోలో అంత క్లారిటీ లేదు, కానీ ఆ పోర్స్ తెలుస్తుంది. ఒక బ్రెడ్లో పోర్స్ ఎలా ఉంటుందో అలాగే ఈ దోశలో కూడా ఫామ్ అయిందనమాట. అందుకే దీన్ని బ్రెడ్ దోశ అంటారు. మీలో ఎంతమందికి ఆల్రెడీ ఈ రెసిపీ తెలిస్తే కామెంట్ సెక్షన్ నాకు చెప్పండి. తెలియకపోతే మీరు తప్పకుండా ట్రై చేయాలి, లేకపోతే యు ఆర్ మిస్సింగ్ అవుట్ ఆన్ అ లాట్ ఆఫ్ గుడ్ స్టఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఇట్లు మీ అమెరికా తమిళమ్మాయి. బాయ్.